హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్‌తో డిఫరెంట్‌గా ట్రై చేశాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 4 స్పూన్స్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. అందులో కసూరి మేతి, తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్, కారం, చిటికెడు పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ లూజ్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన. ఫైనలీ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత అందులో దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్‌తో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, ఈ విధంగా కలుపుకున్న తరువాత క్యాప్సికమ్ తిన్నవాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. మా పిల్లలైతే క్యాప్సికమ్ తినేవాళ్ళు కాదు. ఈ విధంగా చేసి పెట్టాను, ఇష్టంగా తిన్నారు. చిటికెడు ఇంగువ, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పసుపు, వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని క్యాప్సికము మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్స్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలపకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి.
ఈ విధంగా ఉడికించుకున్న తరువాత చెక్ చేసుకోవాలి ఉడికిందని. ఉడికిన తరువాత ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఉండలులా లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది క్యాప్సికమ్‌తో. తర్వాత వచ్చేసి ఫైనల్లీ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ రావాలి క్యాప్సికమ్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.